ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డులు లేని వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో భారీ శుభవార్త. ఈ వీడియోలో మనకు రేషన్ కార్డులకు అంటే కొత్త రేషన్ కార్డుల కోసం కొత్త అప్డేట్ అయితే వచ్చింది. మీరు కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కడి నుంచి అప్లై చేసుకోవాలి, దీనికి కావలసిన అర్హతలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. అలాగే దీంతో పాటుగా పాత రేషన్ కార్డులను అయితే రద్దు చేస్తున్నారు. అందరికీ కాదు, కొంతమందికి. అయితే రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారు కదా, ఈ పెన్షన్ల అనర్హత పెన్షన్లు ఏ విధంగా రద్దు చేస్తున్నారో అదేవిధంగా అనర్హుల రేషన్ కార్డులను కూడా రద్దు చేస్తున్నారు. ఈ వీడియోలో ఎవరు రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు, అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవటానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులు లేని వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది. కేబినెట్ మీటింగ్లో ఆమోదం అయితే తెలిపింది. మనకు కేబినెట్ మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు కదా, ఆ మీటింగ్లో వచ్చేసి కొత్త రేషన్ కార్డులపై కొన్ని అప్డేట్స్ అయితే జారీ చేశారు. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులకు, కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలి. అప్పటి నుంచి అని చెప్పేసి ప్రభుత్వం అయితే కేబినెట్లో ఉంది కదా, కేబినెట్ మీటింగ్ జరిగింది కదా, దానిలో అయితే దీని గురించి అప్డేట్ అయితే జారీ చేశారు. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి అప్లై చేసుకోవాలంటే దారిద్ర్య దిగువరేఖకు దిగువగా ఉన్నవాళ్ళు, అంటే ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరెవరు అర్హులు అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. దారిద్ర్య రేఖకు దిగువ రేఖ అంటే ఎవరైతే తక్కువ వాళ్ళు ఉంటారో, పేదలు, అట్లాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు నేను చెప్తాను వినండి. మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు అయ్యి ఉండాలి. మనం బీపీఎల్ రేషన్ కార్డ్ పొందాలంటే మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళయి ఉండాలి. అలాగే మీకు సొంతగా 4 చక్రాల వాహనం అయితే ఉండకూడదు. ఈ 4 చక్రాల వాహనం అసలు ఉండకూడదు అనమాట. మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కూడా ఉండకూడదు. అలాగే మీకు భూమి అనేది బాగానే అయితే మామూలుగా అయితే 3 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు. మెట్ట భూమి అయితే 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు. మీకు ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు. అలాగే మీరు అదే పని మనకి పెన్షన్ అయితే వస్తుంది కదా, ఆ పెన్షన్ కూడా వస్తూ ఉండకూడదు. మీరు ఆదాయం పన్ను చెల్లిస్తూ ఉండకూడదు. మీరు చెల్లిస్తూ ఉంటే కనుక మీకైతే రేషన్ కార్డు అనేది రాదు. అలాగే మీకు గవర్నమెంట్ నుంచి మీకు ఉద్యోగం చేస్తూ ఉన్నా లేదా ఉద్యోగం రూపంలో రిటైర్ అయిపోయిన తర్వాత మీ కుటుంబంలో ఎవరికైనా సరే పెన్షన్ అయితే వస్తూ ఉంటే మీరు ఎవరు కూడా బీపీఎల్ కార్డుకి అయితే అంటే తెల్ల రేషన్ కార్డు అనేది మీకైతే రాదు. అలాగే మనకు కొత్త రేషన్ కార్డులతో పాటు బీపీఎల్ రేషన్ కార్డులతో పాటు అంత్యోదయ రేషన్ కార్డులు కూడా వస్తున్నాయి. ఈ అంత్యోదయ రేషన్ కార్డులు అంటే ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండాలి. సంవత్సరం ఆదాయం అనేది చాలా చాలా తక్కువగా ఉండాలి. అంటే వాళ్ళకి అసలుకి ఏమీ కూడా ఉండకూడదు అనమాట. చాలా పేదలయ్యి ఉండాలి. అట్లాంటి వాళ్లకు అంత్యోదయ కార్డులుగా అయితే ఎలిజిబిలిటీ. అలాగే దివ్యాంగులు కూడా, పేదవాళ్ళు అయితే దివ్యాంగులు కూడా అంత్యోదయ కార్డులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ అంత్యోదయ కార్డుల వల్ల ఉపయోగం ఏంటి అంటే మీ కార్డుల్లో ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ఎంతమంది ఉన్నా సరే మీకు 35 కేజీలు ఇస్తారు బియ్యము. అలాగే పప్పులు, చక్కెరలు, ఇట్లాంటివి గోధుమలు అన్నీ ఇస్తుంటారు కదా, వాళ్ళకు ఒక ధరకి ఇస్తే మీకు చాలా తక్కువ ధరకైతే ఇస్తారు. వాళ్ళకి 1 కేజీ వచ్చేసి చక్కెర 30 రూపాయలకి ఇచ్చారనుకోండి, మీకైతే కేజీ 15 రూపాయలకే ఇస్తారు. ఈ అంత్యోదయ కార్డులు కూడా మనకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. అయితే మనం ఎప్పుడంటే ఏప్రిల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. కేబినెట్ మీటింగ్లో కొత్త పెన్షన్లు అయినా, కొత్త కార్డులు అయినా, కొత్త రేషన్ కార్డులు అయినా కూడా ఏప్రిల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర దీన్ని అయితే అప్లై చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవి 2 అయితే ఉండాలి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రేషన్ కార్డులు ఎంతమంది అయినా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళందరి యొక్క ఆధార్ కార్డులు కూడా తీసుకొని ఉంచండి.
ఇవి అన్నీ ఉంటే మీకు కొత్త రేషన్ కార్డులు అయితే వస్తాయి. అలాగే ఇంకా ఎవరైనా రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రేషన్ కార్డులు అయితే రద్దు చేసి కూటమి ప్రభుత్వం మనకి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఈ కొత్త ప్రభుత్వం యొక్క మీకు ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తున్నారు. పాత రేషన్ కార్డులు, వైసీపీ రేషన్ కార్డులు అన్నీ కూడా రద్దు చేస్తారు. ఇదేనా రద్దు చేయడం అంటే అనుకుంటున్నారేమో, కాదండి, చాలా ముఖ్యమైన విషయం ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చే రైస్ అనేది తినడం లేదు, వాళ్ళు అమ్ముకుంటున్నారు. అట్లాంటి పనులు చేసే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులని రద్దు చేస్తున్నారు. రేషన్ కార్డులని అంటే రేషన్ బియ్యం అయితే చాలామంది కొనుక్కొని వాటిని కూడా చాలామంది అయితే బ్లాక్లో అమ్ముకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డు అయితే రద్దు చేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా రేషన్ అయితే ఎప్పటికప్పుడే తీసేసుకోండి. రేషన్ బియ్యం కూడా నాణ్యమైన బియ్యమే వస్తున్నాయి. తర్వాత వచ్చేసి అనర్హులు కూడా చాలామంది రేషన్ కార్డులు ఉన్నాయంట. 4 చక్రాల వాహనం ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఉంది. అలాగే ఆదాయపు పన్ను కడుతున్నా కూడా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా కూడా అట్లాంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఉందంట. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే అనర్హులు ఆ లిస్టులో ఉంటారో, ఎవరికైతే ఉన్నాయో ఉద్యోగం ఉండటం వల్ల పెన్షన్ తీసుకోవడం, భూములు ఉండటం ఇట్లాంటివి అర్హులు లేకుండా కూడా ఎవరైతే రేషన్ పొందుతూ ఉన్నారో వాళ్ళకైతే రేషన్ కార్డులు అయితే వేరిస్తున్నారు. అంటే పెన్షన్లు ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళని ఎలా తనిఖీ చేసి తీసేస్తున్నారో, అలాగే మనకు రేషన్ కార్డులు కూడా అర్హత లేకుండా ఎవరైతే పొందుతున్నారో వాళ్ళను కూడా తీసేస్తామని కూడా ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో ఈ సమాచారాన్ని అయితే జారీ చేసింది. అయితే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఏప్రిల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నాక మనకి డేట్ అనేది కరెక్ట్గా అయితే లేదు, మనకి కరెక్ట్గా అయితే చెప్పలేదు. ఏప్రిల్ నుంచి అని చెప్పడాన్ని అయితే జరిగింది. పెన్షన్లకి, రేషన్ కార్డులకి ఎప్పుడు అనేది డేట్ అనేది తెలిస్తే ఒక చిన్న వీడియో రూపంలో మీ అందరికి కూడా సమాచారాన్ని తెలియజేస్తాను. ఇదన్నమాట కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కార్డుల రద్దుకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.